హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి మన వరంగల్ రోడ్లో ఆరెంపుల దగ్గర అండి. సో ఆరెంపుల ఊరు దాటగానే రైట్ సైడు శ్రీనిధి టౌన్షిప్ ఉంటుంది కదా, ఆ టౌన్షిప్లో అండి. ఇది డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి వరంగల్ రోడ్కి జస్ట్ 300 మీటర్సే ఉంటుందండి. 200-300 మీటర్సే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం పాత బస్ స్టాండ్కి వచ్చేసి 9.5 కిలోమీటర్స్ ఉంటుందండి. వరంగల్ క్రాస్ రోడ్కి వచ్చేసి 5.5 ఉంటుందండి. సో ఇది టోటల్ వచ్చేసి 100 గజాల్లో ఉందండి హౌస్. దీని కొలతలు వచ్చేసి 15 ఫేసింగ్ 60 లోతండి. సో ఇది 200 గజాల ప్లాట్ అండి వీళ్ళది, 30x60. అయితే దాంట్లో హాఫ్ చేసి హౌస్ కట్టారు. ప్లాట్ కావాలన్నా ప్లాట్ కూడా ఇస్తారండి. ఇల్లుతో పాటు ప్లాట్ కావాలన్నా ప్లాట్ కూడా అమ్ముతా అంటున్నారు. సో విలేజ్తో సంబంధం లేదు, క్లాస్ ఏరియా అనేది. సో హైవేకి దగ్గర ఉంటుంది, వరంగల్ హైవేకి దగ్గర ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా సిటీ చుట్టూ, సో దానికి కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అటు ఇటుకు ఉంటుందండి. సో ఔటర్ రింగ్ రోడ్ లోపలే వస్తుంది ఇది. ఈ టౌన్షిప్లో దాదాపు 200+ ప్లాట్స్ ఉన్నాయండి, 200 పైన ఉన్నాయి. సో దాంట్లో 25-30 హౌసెస్ ఉన్నాయి. ఇందులో రోడ్లు కూడా 30 ఫీట్ రోడ్సే అండి అన్నీ కూడా. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి, తూర్పు ఫేసింగ్ ఇల్లు. సో దీని రేట్ వచ్చేసి 25 lakhs చెప్తున్నారండి, 25 లక్షలు చెప్తున్నారు. ప్లాట్ రేట్ వచ్చేసి 10 lakhs చెప్తున్నారండి. పక్కన ప్లాట్ ఉందని చెప్పాను కదా, సో దాని రేట్ వచ్చేసి 10 lakhs చెప్తున్నారు. ఇది 1 year old హౌస్ అండి, పిల్లర్స్ తోటే కట్టారు ఇది. సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో తక్కువ బడ్జెట్లో కొంచెం సిటీకి దూరం అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అండి. హైవేకి వెరీ నియర్ ఉంటుంది వరంగల్ రోడ్కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.